మీడియా మిత్రులందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సేతుపతి గారు అండ్ డైరెక్టర్ మీ ఇద్దరికి. ఎందుకంటే ఒక మంచి సినిమా ఇచ్చారు మీకు. అంటే ఈ మధ్యకాలంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇది. అంటే ఒక మంచి కల్ట్ ఫిలిం చూసిన ఫీలింగ్ నాకు. నిజంగా అంటే ఈ సినిమా గురించి నేను చెప్పాలని మనస్ఫూర్తిగా వచ్చాను నేను. అంటే ఒక మంచి సినిమా చూస్తే అది మనల్ని వెంటాడుతుంది. అంటే ఇంటికి వెళ్ళిన ఆ తర్వాత రోజు నేను ఫస్ట్ డే చూసాను, నేను ఇంకా అదే వైబ్లో ఉన్నా. నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. అంటే నేను ఫస్ట్ డే బ్రదర్ మారుతి కూడా అదే థియేటర్లో ఇద్దరు ఒకే స్క్రీన్లో చూసాం. నేను సినిమా చూస్తున్నంతసేపు ఒక జీవితం చూస్తున్నా అన్న ఫీలింగ్ కలిగింది. ఒక కల్ట్ ఫిల్మ్ చూసాను నేను. వెంటనే బయటికి రాగానే డైరెక్టర్ ఎవరు ఒకసారి చూశాను. నేను కూడా చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే. ఈ మధ్యకాలంలో ఒక మంచి కథని చాలా చాలా బాగా చాలా జెన్యూన్గా చెప్పారు. దాన్ని విజయ్ సేతుపతి గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. విజయ్ సేతుపతి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనకున్న ఇండియాలో ఉన్న బెస్ట్ యాక్టర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ విజయ్ సేతుపతి గారు. ఆయన జమ్ అంతే, ఆయన జమ్. ఆయనతోటి నేను ఒకే రోజు ఫుల్ డే ట్రావెల్ అయ్యాను. చూసినప్పుడు ఆయన్ని పర్టికులర్గా ఆయన క్యారెక్టరు, ఆయన అది వేరు. ఎవరు లేరు, మీలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్. యు ఆర్ ఓన్లీ వన్ విజయ్ సేతుపతి అంతే. అండ్ నాకు ఇంకా ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అంటే నటి గారు సూపర్ సార్. అంటే ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ థియేటర్లో హై మూమెంట్, ఆ సీను ఎక్స్ట్రాడినరీ ఉంది. అలానే ఈ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టరు ఎక్స్ట్రాడినరీ. అందరూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ ఒకసారి రా బ్రదర్. నేను నిజంగా ఇతను చూసిన తర్వాత నాకు చాలా ఇలాంటి స్క్రీన్ ప్లే చేశాడు ఈ డైరెక్టర్ అని నేను కలవాలనుకున్నాను. తర్వాత అనుకోకుండా ఇలా కలవటం వెరీ 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 హ్యాపీ అండ్ సూపర్ బ్రదర్. యూ డిడ్ గ్రేట్ జాబ్ అంతే, గ్రేట్ జాబ్. అండ్ ఇలానే ఈ ప్రొడ్యూసర్ గారు సుధన్ గారు అండ్ అలానే తిరుపతి ప్రసాద్ గారు తెలుగులో రిలీజ్ చేశారు. అలానే మన మైత్రి వాళ్ళు నైజాం చేశారు. సో ఈ సినిమా తప్పకుండా మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఈ సినిమా చూడండి. నేను మా బొడ్డోడిని తీసుకెళ్ళా, నా కొడుకు క్రాక్లో చేశాడు కదా వాడు, ఆ బొడ్డోడిని తీసుకెళ్ళా. ఫస్ట్ డేనే తీసుకెళ్తే వాడు సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉందిరా అన్న నానా ప్లాట్ ట్విస్ట్ అదిరిపోయింది అన్నాడు. ఏంటి అన్న ప్లాట్ ట్విస్ట్ అదిరింది అన్నాడు. ప్లాట్ ట్విస్ట్ ఏంట్రా, నీకు ప్లాట్ ట్విస్ట్ ఇవన్నీ నీకు ఎలా తెలుసు అన్న. అదే నాన్న ట్విస్టులు వచ్చినాయి కదా, ఇది ప్లాట్ అంటే కథ కదా అంటున్నాడు. ఒరే నీకేంట్రా ఈ జనరేషన్ ఏంటి, మాకు ప్లాట్ పాయింట్ ప్లాట్ ట్విస్ట్ తెలియాలంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రైటర్స్తో కూర్చున్న తర్వాత అప్పుడు మాకు తెలిసింది. ఇప్పుడున్న జనరేషన్ అలా లేరు. వాడు 7-8 ఇయర్స్కే మాట్లాడేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నాడు ఆ సినిమా చూశాను ఇది అని. అంటే ఈ సినిమా రూట్స్లోకి వెళ్ళిపోయింది. ఇది ఒక కల్ట్ ఫిల్మ్, అందుకే చెప్తున్నా. అండ్ ఈ మంచి సినిమాని ఇచ్చినందుకు విజయ్ సేతుపతి గారికి, అలానే మీ 50th ఫిల్మ్ అండి, ఇది ఒక మంచి ఫిల్మ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ గోపీచంద్ గారు.